సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సింపుల్ రెమెడీస్కు పునఃస్వాగతం. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. ఇప్పుడు సీజన్లో ప్రతి ఒక్కరికి పరీక్షలు ఇటువైపు చూసినా పరీక్షలే తరుముకొస్తున్నాయి. భయపడుతుంటారు. పిల్లలే కాదు, వాళ్ళ వెంట పేరెంట్స్ కూడా భయపడుతూనే ఉంటారు. ఈ పరీక్షల నుంచి భయం పోగొట్టాలి, పరీక్షలలో విజయం సాధించాలి అని అనుకుంటున్నప్పుడు ఒక చిన్న తంత్రం అండి. అయితే ఏదైనా మనం నమ్మి విశ్వాసంతో చేస్తే భక్తి శ్రద్ధలతో చేయగలిగితే అన్నీ జరుగుతుందండి. అది ఖచ్చితంగా పురాణంలో రాసిపెట్టి ఉంది. విష్ణు పురాణంలో కూడా ఉంది, మార్కండేయ పురాణంలో కూడా ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం విద్య అన్నీ కూడా. సో శ్రద్ధాభక్తి సమన్విత అని విష్ణు సహస్రనామంలో చెప్తుంటాడు. కాబట్టి ఆ శ్రద్ధతో నమ్మకంతో విశ్వాసం చేయాలి. సో ఈ పరీక్షలలో ఏ పోటీ పరీక్షలో అయినా, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలో అయినా మంచి జరగాలి అనుకున్నప్పుడు, మనం అనుకున్న దానికంటే మంచి అంటే ఎక్కువ ఫలితం రావాలి అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? శనివారము అవసరమైతే పరీక్షల్లో ప్రతిరోజు ఉదయం పూట, కుదరని వాళ్ళు సాయంకాలం 6 గంటలప్పుడు హనుమంతుని టెంపుల్కి వెళ్ళి, అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఒక తమలపాకు ఉంటుందండి. తమలపాకు ఒక్కటి తీసుకెళ్ళి, సింధూరం ఉంటుంది, అడిగితే పురోహితులు ఇస్తారు, పంతులు ఇస్తారు, లేదా మనం తీసుకెళ్ళి ఆ సింధూరాన్ని ఉంగరం వేలుతో సింధూరాన్ని తీసుకుని ఆ తమలపాకు మీద ఒక గీత గీచి, తమలపాకు మీద ఒక రేఖ, అంటే మీరు సరే ఎలా గీయాలి, అడ్డంగా గీయాలా, నిలువ మీ ఇష్టం అండి, మీకు అప్పుడు ఏ బుద్ధి పుడుతుందో అది గీయాలి. సింధూరంతో ఉంగరం వేలుతో తీసుకొని గీచి ఆ హనుమంతుని యొక్క పాదాల మీద కనుక పెట్టగలిగితే, స్వామి నాకు ఇలా ఉంది, పరీక్షలు భయం ఉంది, నాకు ఆ పరీక్షలు భయం లేకుండా చేసే మంచి మార్కులతో ఉత్తీర్ణత చేస్తే ముక్కుంటే, ప్రతిరోజు పరీక్షలు ఉన్న రోజు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్ళగలిగితే, ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం, ఎందుకంటే ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ కాబట్టి, పరీక్ష కాబట్టి, నాకు తెలిసి ఉదయం పూట చాలా ఈజీ అవుతుందండి. తెల్లవారుతో లేచిగా హనుమంతుని టెంపుల్కి వెళ్తే ఇంకా ఈజీ ఉంటుంది. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా మనకు మైండ్ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి మార్నింగే ప్రిఫర్ చేస్తామని. లేదన్న వాళ్ళు ఈవినింగ్ ఆ సాయంత్రం 6 గంటలకు గన వెళ్ళగలిగితే తమలపాకు ఒకటి తీసుకొని సింధూరంతో ఉంగరం వేలుతో ఒక రేఖ గీసి ఆ హనుమంతుని పాదాల ముందర పెడితే చాలా మంచి పనిచేస్తుంది. అయితే హనుమంతుని దగ్గరికి చాలామంది పంతులు వాళ్ళు పెడతారు, కొంతమంది పెట్టనివ్వరు. సరే మనమే పెట్టాలి అనుకుంటే ఎలా ఉంటుంది, ఆశ ఉంటుంది కదా అందరికీ, మనమే పెడితే బాగుంటుంది కదా అని రామాలయం వెళితే రామాలయంకు ఎదురుగా ఆ ధ్వజస్తంభం దగ్గర హనుమంతుని విగ్రహం పెడతారండి. అక్కడ ఎవరైనా మనం నమస్కారం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రక్రియ చేసి తమలపాకు మీద సింధూరంతో ఉంగరం వేలుతో రాసి ఒక రేఖ గీసి, లేదు మీ పేరు రాసి పెట్టండి, ఒక రేఖైనా ఒక గీతలో ఏమొస్తుందా అంటే మీ పేరు రాసుకొని మాకు బాగా జరగాలని చెప్పి ఆ హనుమంతుని పాదాల ముందరగా పెట్టగలిగితే చాలా అద్భుతం, మహాద్భుతంగా పనిచేస్తుంది. ఇది పరీక్షలకు ఉత్తీర్ణతే కాదండి, ప్రశాంతతకు కానీ, ఏలినాడు శని 7.5 అంటుంటారు. ఏలినాడు శని జరుగుతున్న వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని జరుగుతున్న వాళ్ళు కానీ, లేదా శని మహర్దశి జరుగుతున్న వాళ్ళు కానీ భయపడాల్సిన అవసరం లేకుండా ఇది కనుక చేయగలిగితే చాలా అద్భుతం, మహాద్భుతం జరుగుతుంది. అయితే ఒకటే, ఫలితం ఆశించేటప్పుడు మనం ప్రయత్నం చేయాలి. గాల్లో దీపం పెట్టి ఊరికే వెలగాలంటే కాదని, దానికి ఒక ప్రయత్నం అడ్డుకట్ట వేయాలి మనము. అందుకే భగవంతుడు చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిభాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటారు. నీ ప్రయత్నం నువ్వు చేయవయ్యా, చేసిన తర్వాత నా మీద వెయ్యి, మీ యోగక్షేమాలను నేను వహిస్తానని చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని మన ప్రయత్నం మనం చేసి ఈ ప్రక్రియ గన చేయగలిగితే మహాద్భుతంగా మీ పరీక్షల్లో జరుగుతుంది. శుభం భూయాత్.